తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించేలా ఈ నెల 29న దీక్షా దివాసులు ఘనంగా నిర్వహించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింతా ప్రభాకర్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని ముఖ్య నేతలతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన దీక్షా దివా సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, మహారెడ్డి భూపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, శ్రీకాంత్ గౌడ్ హాజరయ్యారు. దీక్షా దివాస్ సందర్భంగా కార్యక్రమాలపై సమగ్ర ప్రణాళిక రూపొందిస్తూ ఏర్పాట్లపై చర్చించారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వేదిక పైన ఉన్నటువంటి అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునాక ఈరోజు వచ్చినాయి సంబంధించి అనేది మనకి ఇందాక క్రాంతి కిరణ్ గారు చాలా చక్కగా చెప్పారు. దీక్షా దివస్ సంబంధించి మనం ఘనంగా, ఎందుకంటే రేపటి ఎలాంటి నిర్ణయం తీసుకొని ఆ రోజు దీక్ష చేపట్టడం జరిగింది అని మరి రేపటి రాబోయే తరం కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఇప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మనం చూసుకునే వారమో లేదు. అటువంటి ప్రత్యేకమైన రోజు దీక్షా దివస్. ప్రాణాలకు తెగించి ఆనాడు పోలీసులు సమైక్య ప్రభుత్వం ఎంత నిర్బంధం పెట్టినా కేసీఆర్ సార్తో బలవంతంగా జ్యూస్ తాగిపించి దీక్ష విరమించిండు అని చెప్పి మీడియాకి ఊడక ప్రకటన చేసిన కేసీఆర్ గారు మొండి పట్టుతోని దీక్షను కొనసాగించిన రోజు కనుక అది మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన రోజు. మనకే కాదు, ఇంకా ఇప్పుడున్న జనరేషన్, ఇది జరిగింది 2009లో అయితే 2009 నుంచి ఇప్పుడు 2020 వరకు చాలా జనరేషన్ వచ్చింది. ఆ జనరేషన్ అంతటికి కూడా ఈ ఇంపార్టెన్స్తో తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది కనుకనే మనం దీక్షా దివస్ని నిర్వహించుకోవాలని చెప్పి మన నాయకత్వం నిర్దేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మీరు ఎటువంటి కార్యక్రమం ఇచ్చినా తప్పకుండా మా నియోజకవర్గం తరఫు నుంచి కూడా మేము మా నాయకులందరినీ కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను అధ్యక్షుల గారికి తెలియజేసుకుంటున్నాను. అంటే మొన్న కాన్ఫరెన్స్లో అయితే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖ్యులందరూ ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందనేది ఒక ఆలోచన వచ్చింది కనుక ఇప్పుడు ఎలక్షన్ సమయం కూడా కనుక మాకు ఇంకా సెకండ్ ఫేజ్లో ఉన్నది కనుక మాకు ఉండదు. బహుశా అందుకే నాకు ఇంకా బాధ్యత ఇచ్చినట్టు ఫస్ట్ నాకు మాట ఇచ్చిన తప్పకుండా మేము ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎలక్షన్ ఉంటుంది కనుక అందరూ మీరు దాంట్లో బిజీ ఉంటారు కనుక తప్పకుండా దీన్ని విజయవంతం చేసుకొని మేము కూడా ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మా సర్పంచ్, మాజీ సర్పంచుని, మాజీ సర్పంచుని, మాజీ ఎంపీటీసీని, పార్టీ అధ్యక్షుడిని, ఇంకా యూత్ అధ్యక్షుడిని, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఆనాడు కేసీఆర్ గారు దీక్ష పోని తెలంగాణ వస్తే తప్పించి వచ్చే వరకు నా ప్రాణాలు పోయినా పర్వాలేదని మరి ఆ రోజు దీక్ష పోని మరి ప్రాణాన్ని సైతం లెక్కేయకుండా మరి ఈరోజు తెలంగాణ సాధించి పెట్టినటువంటి తెలంగాణ అందరి హృదయాల్లో నిరంతరం నిలిచిపోయేటటువంటి మరి కేసీఆర్ గారు మరి ఆ రోజు ఈ తెలంగాణ ఖచ్చితంగా కావాలని పూనుకుంటే తప్పించి రాదు అని తెలిసి మరి ఆ రోజు ఎంత త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ సాధించి పెట్టినటువంటి మన పెద్ద ఆయన
మనం జరుపుకోబోయే కార్యక్రమం ఏ రకంగా విజయవంతం అవుతుంది అనే దానికి మరి పెద్దలందరి సూచనలు పాటించి మరి ఆ రోజు చేసుకునే కార్యక్రమం నిర్విఘ్నంగా నిరాటంకంగా మరి జరుపుకునే విధంగా ఉండాలి. ఎవరంతా వారు ఉద్దేశం ఉంటారు, కానీ ఈ కార్యక్రమం కూడా అంతకంటే ముఖ్యం మనకి. మరి ఈ కార్యక్రమం గురించి కూడా మనం ఘనంగా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ రకంగా చేసుకుంటాం. పోయినసారి కూడా మరి ఈ కార్యక్రమం సన్నాహక సమావేశం చేసుకున్నాం. మరి జిల్లా భవన్ లో మరి మనం కార్యక్రమం కూడా చాలా ఘనంగా చేసుకున్నాం. మరి ఈసారి కూడా ఘనంగా చేసుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆ రోజు 1000 మందికి తగ్గకుండా మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు మరి ఆ రోజు రావాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇది మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మీటింగ్ చేసుకుంటా ఉన్నాం. దీక్ష దివస్ అనేది కూడా నిజంగా ఎవరి గురించి పోరాడింది అనేది కూడా మన అందరు తెలుస్తున్నారు. ఈరోజు మరి తాను ఒక్కడే ఉండి ఎంతో మందిని 1000 మందిని సంపాదించి ఈ దీక్ష దివస్ చేసి మరి ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుకే మనం ఈరోజు అంటే అన్ని రకాలుగా రాజకీయంగా కూడా మరి ఉద్యోగాలను కానీ ఇతర ఏదైనా కూడా మనకు వసతులు కానీ మన వనరులు కానీ తెచ్చుకోవాలని పరిస్థితి ఏర్పడింది. అందుకే వారు ఆ రోజు ఒకవేళ దీక్ష దివస్ చేయకపోతే ఇవన్నీ మనకు వచ్చేదా? మరి మనకు ఉద్యోగాలలో 95% వచ్చేదా? కాబట్టి అలాగే ఇప్పుడు గతంలో 25%, 15% అని మరి ఆరులో మరి అక్కడి నుంచి వచ్చి అందుకే ఇక్కడ బీరువాలను పెట్టుకోవాలి అని ఉంది. అందుకే మీరు మళ్ళీ మిస్టేక్ అవ్వద్దాం. మరి అన్ని మండలి హెడ్క్వార్టర్కి అట్లా చేయొచ్చు, కానీ మళ్ళీ అది బయటకు వెళ్ళద్దు. డేటా ఎంట్రీ కావాలంటే మండలి హెడ్క్వార్టర్స్ చేయండి. స్కానింగ్ మాత్రం ఇక్కడే చేసుకోవాలి. ఏదైనా డౌట్స్ గురించి వస్తాయి. మేడం ఇప్పటికీ 4 వచ్చాయి మేడం. దేని ప్రిపేర్ చేస్తారు మేడం 2 సర్పంచ్ మేడం, మిగతా 1 పట్టుకున్నాం మేడం. ఇప్పటిదాకా వారం మొదటి ఎనీ డౌట్స్ ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా మేడం గారు? ఏం లేదు మేడం. అయితే మనకు అన్నారు ట్రైనింగ్ అవి దాని బట్టే పాటిస్తున్నాం మేడం. అయితే ఒక చిన్నది ఏం మేడం అంటే బ్యాంక్ అకౌంట్ కొత్తది అనే వరకు కొంచెం అయితే మేము మళ్ళీ ఇచ్చినా పర్లేదు. యాజ్ ఆఫ్ నో నామినేషన్ మేడం గారు అయితే అంటే మేమేమంటున్నాం అంటే మేడం ఓల్డ్ బ్యాంక్ అకౌంట్ పర్లేదు కానీ జీరో తీసుకుని స్టేట్మెంట్ అయితే ఇస్తలేదు మేడం. వాళ్ళు అంటే తీసేస్తున్న అమౌంట్ అన్నారు కానీ స్టేట్మెంట్ అయితే నేను అడుగుతాను. తీసుకోండి, సరే సఫిషియెంట్ ఉన్నాయా ఫార్మ్స్? మేడం గారు సఫిషియెంట్ ఉన్నాయి మేడం. అవును మేడం, అలా వెరిఫై చేస్తున్నాం మేడం. ఇప్పుడు ఇది స్కానింగ్